హాయ్ అండి, నమస్తే. ఇది డిజైన్ చూసారండి. సేమ్ పళ్ళు ఏమో బ్లూ కలర్లో ఉంది, కింద గ్రీన్ కలర్లో బ్లౌజ్ పీసు. మొత్తం ఈ పేపర్లో ఉన్న డిజైన్ లాగా రావాలి. వారపులు వచ్చేసి ఇట్లా గోల్డ్ కలర్లో అద్దుకున్నాము. ఇవి బాక్సులుగా కట్టాలండి. డిజైన్ చూపించకూడదు, కానీ మీకు అర్థం అవ్వాలని ఫస్ట్ డిజైనే చూపించాను. ఫస్ట్ తాడు తయారు చేసుకుంటారు చూడండి. ఆయనకి ఎన్నించెలు బాక్స్ కావాలో ఆ తాడు మీద గుర్తు పెట్టుకున్నాడు. అన్నించెలు అరుపుల మీద మార్కర్ తోటి డిజైన్ వేస్తాడు. అది ఫస్ట్ ఆ తాడు మీద గుర్తులు పెట్టుకున్నాడు అనమాట. ఆ బాక్స్ ఎంత సైజు కావాలి, ఎంత సైజులో మనం రంగు అద్దుకోవాలి అన్నది వాళ్ళ ఆర్డర్ ఇచ్చిన దాన్ని బట్టి తయారు చేసుకుంటాడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అదిగో చూడండి, మార్కర్ తోటే వేస్తున్నాడు. ఎంత సైజ్ బాక్సులు కావాలన్నది మార్కర్ తోటి గీసుకుంటున్నాడు ఆయన. ఇవి బాక్సులు ఎలా అంటే కట్టినాక మళ్ళీ వైట్గా చేసుకోవాలండి. వైట్గా చేసుకున్నాక వాళ్ళు ఇచ్చిన కలర్ షేడ్ కలపాలి. హైడ్రోస్ వేసి మేము వైట్గా చేసాము. ఈ గోల్డ్ కలర్ కావాల్సిన గోల్డ్ కలర్ డిజైన్ దాచుకొని అవసరం లేని కలరు వైట్గా చేసి ఎగరగొట్టాము రంగు. అది మొత్తం విధానం మీకు వీడియో పెట్టాను, చూడండి. చూస్తే ఈ పని గురించి కొంచెం మీకు కూడా తెలుస్తుందని పని గురించి ఎక్కువ వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తున్నానండి. చూడండి, చూసి నచ్చితే ఒక లైక్ చేయండి, చేనేతనికి సపోర్ట్ చేయండి. అదిగో అలా మొత్తం చీర పొడుగు కాకుండా బ్లౌజ్ పీస్ కావాలి, ఇంకా ఎక్స్ట్రా కూడా ఉంటుంది. అదిగో చూడండి, అంత పొడుగు ఆయన మార్కర్ తోటి ఎంత సైజ్ బాక్సులు కావాలా అన్నది గీసుకుంటాడు. మొత్తం బారికి ఆ తాడు మీద మార్కర్ తోటి సైజును కొలుచుకొని గుర్తులు పెట్టుకుంటాడు. ఫస్ట్ గుర్తులు పెట్టుకున్న తర్వాత అదిగో గుర్తులు చూసారండి. గుర్తులు పెట్టుకున్న తర్వాత దాన్ని బట్టి మార్కర్ తోటి మొత్తం వార్పు మొత్తం మడతలు వేసుకున్నాము. మడతలు వేసుకున్న తర్వాత గుర్తులు పెడుతున్నాడు. ఏంటి ఏంది ఫాలో అవుతున్నా? అక్కడ వేసిందా? కట్టేటప్పుడు తీద్దామని అనుకున్నా, మొత్తం నేను లేవకుండా రాత్రి కట్టం పెట్టిన, నిన్న తీయలేదు. మార్కర్ వేసింది తీసి రబ్బర్ కట్టింది తీయలేదు. అదే సుత్తి తాడుతోటి కట్టేటప్పుడు తీద్దాం అనుకున్నాను. నిన్ను తీయాలి కదా, కుట్టి చూపిస్తే ఎట్టాన్ని నువ్వు కట్టేటప్పుడు నేను కూడా కడుతుంటే అప్పుడు మర్చిపోయినా, గుర్తులేదు. కట్టే తీయేద్దాం తీయలేదు వీడియో. ఇది ఇప్పుడు గుర్తుకొస్తుంది, అయ్యో మళ్ళీ కలర్ అయిపోతుంది. డిజైన్ మార్కర్తో వేయటం అయిపోయిందండి. అప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను బాక్సులా కట్టేటప్పుడు, కానీ ఆయన నైటే నేను పడుకున్నప్పుడు కట్టేశాడు. సరే కట్టినాకైనా చూపిద్దామని చూపిస్తున్నాను. ఇది మొత్తం కట్టడం అయిపోయిందండి బాక్సులాగా. ఆ కవర్లు ఇక్కడ కొంగులో కట్టి ఇక్కడి నుంచి ఇటువైపుకి, ఇది కొంగు అనమాట, ఇక్కడి నుంచి ఇటువైపుకి కట్టాలి. కట్టి రబ్బర్లు కట్టాలి. దాని మీద షేడ్ ఇంత కూడా పోవద్దండి. వాళ్ళు ఇచ్చిన షేడ్ కరెక్ట్గా రావాలి. ఆ రంగులు కూడా అదే విధానం మీకు చూపిస్తాను, చూడండి. ఇది కొంగు అండి. ఇటువైపు కొంగు మొత్తం అట్లనే ఆ కవర్లు కట్టి రబ్బర్లు కట్టి దాచుకోవాలి మొత్తం. ఇది మొత్తం కొంగు అనమాట. అది మిగిలింది, అది కొంగు. ఇటు మొత్తం ఇది చీర పొడుగు రబ్బర్లు కట్టేశాడు. అటువైపు బ్లౌజ్కి కడుతున్నాడు అనమాట ఆయన. బ్లౌజ్కి కూడా అద్దెది వేరే రంగు కాబట్టి అది కూడా దాచుకోవాలి. తర్వాత ఇంకా కట్టడం అయిపోయింది.
అన్ని పాయలు కాదండి, కొన్ని పాయలు మాత్రమే ఆయనకు కావాల్సిన రంగు అద్దుకోవాలి. అన్ని పాయలు కాకుండా కొన్ని పాయలు ఏమేమి కావాలో ఆ డిజైన్లో ఉన్న దాన్ని బట్టి సపరేట్ చేసుకొని దానికి కావాల్సిన రంగు దాచుకొని అవసరం లేనిది మళ్ళీ వైట్గా చేసి ఎగరగొడుతున్నాడు చూడండి. ఈ రంగు వైట్గా చేసిన తర్వాత మళ్ళీ దీని మీద వేరే రంగు అద్దుతాడు. అది కూడా వాళ్ళు ఇచ్చిన షేడ్ కరెక్ట్గా కలిపి తర్వాత ఆ డిజైన్ కూడా దాచుకోవాలి. మొత్తం ఇందులో 7 కలర్స్ వచ్చినాయండి. బాక్సులు అన్నాను కదండి, బాక్స్కి ఒక కలర్ లాగా వచ్చింది. డిజైన్ చాలా బాగా వచ్చింది. మీకు ఆ విధానం కూడా చూపిస్తాను చూడండి ఫుల్ వీడియోలో. ఇప్పుడు రంగు ఎగరగొట్టేంత వరకే చూపిస్తున్నాను. దీనికి డిజైన్కి కావాల్సినవి అంచల పాగడి, ఈ డిజైన్. ఇప్పుడు రంగు వైట్గా చేసుకుంటున్నాడు. తర్వాత వైట్గా చేసిన రంగుని కలర్స్ కూడా అద్దాడు. ఆ కలర్స్ మరొక వీడియోలో పెడతానండి, అప్పుడు వీడియో చూడండి, వీడియోస్ ఫాలో అవ్వండి, మీకు అర్థమవుతుంది పని గురించి. చూడండి వేడి తగిలింది. ఇట్లా అరగంట పైన ఉడకబెట్టాలండి. అరగంట ఉడకబెడితే కానీ అది వైట్గా అవ్వదు. అంత ఈజీగా ఏం వైట్గా అవ్వదండి. ఎందుకంటే మనం షేడ్ కోసం కొంచెం రంగు ఎక్కువ వేసుకొని ఎక్కువసేపు ఉడకబెట్టవలసి వస్తుంది కదా. మళ్ళీ ఆ రంగు వైట్గా చేసుకోవాలంటే అంత ఎక్కువసేపు మళ్ళీ ఉడకబెట్టాలి, ఐబ్రోస్ వేయాలి. దానికి కావాల్సినవి అన్నీ వేసి కొంచెం ఎక్స్ట్రానే పడతాయండి. చక్కగా పని మట్టికి నీట్గా చేస్తాడండి. చూడండి వైట్గా అయిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాడు. లోపల దాకా కూడా వైట్గా అవ్వాలండి డిజైన్, అందుకని మొత్తం చెక్ చేసుకుంటున్నాడు. చూడండి గోల్డ్ కలర్ కాస్త వైట్ అయింది. కానీ వేడి చల్లారకుండానే కడుగేసుకోవాలండి. వేడి చల్లారితే మళ్ళీ షేడ్ వేరే వస్తుంది. అందుకని చూడండి వేడిది తీసి నార్మల్ వాటర్లో పెట్టి కడుగుతున్నాడు. దీని తర్వాత దీనికి కావాల్సిన అంచెల పాగడు కూడా మేము వైట్గా చేసుకున్నాము అండి. ఎందుకంటే వార్పు మొత్తం ఒకటే గోల్డ్ కలర్ అద్దుకున్నాం కదండి, అందువల్ల దానికి కావాల్సిన అంచెల పాగడికి సపరేట్ చేసి తీసుకున్నాం. అది చూడండి, ఇది వచ్చేసి అంచెల పాగడి. దీన్ని కూడా వైట్గా చేస్తున్నాడు. కొంగు దగ్గర ఒక కలర్ వస్తుంది, బ్లౌజ్ దగ్గర ఒక రంగు వస్తుంది. అందువల్ల బార్డర్స్లో కూడా కొంగులో ఉండే కలరు, బ్లౌజ్లో ఉండే కలరు అంచెలకు వస్తుంది అనమాట. అందువల్ల ఇది కూడా సపరేట్ చేసుకొని ఎన్ని పువ్వులు కావాలో లెక్కించుకొని ఆ లెక్కించుకున్న వార్పుని మళ్ళీ వైట్గా చేసుకొని ఆ వైట్గా చేసిన తర్వాత వాళ్ళు ఏ షేడ్ అయితే ఇచ్చారో బార్డర్ ఏ కలర్ కావాలని ఆ షేడ్ మ్యాచింగ్ కలుపుతాడనమాట. చూడండి ఇది కూడా 1 అవర్ పైన ఉడకబెట్టాడు. ఉడకబెట్టిన తర్వాతనే వైట్గా అయిన తర్వాతనే వేరే రంగు అద్దటానికి ఉండంగా దాని మీద ఇంకో రంగు అద్దటానికి రాదు. అది కడిగి మళ్ళీ 1 అవర్ ఇట్లా ఎండలో ఆరబెట్టాలండి. వెంటనే రంగు అద్దటానికి కూడా రాదు, ఎందుకంటే రబ్బర్ల మీద వాటర్ పిండటానికి రాదనమాట. కొంచెం నులిపచ్చిగా ఉంటేనే రంగు అద్దటానికి వస్తుంది. అంచెల పాగడి కూడా రంగు ఎగరగొట్టుకున్నాడు కదండి, ఇప్పుడు కడుగుతున్నాడు. దీన్ని కడిగి ఇది కూడా కొంచెం నులిపెచ్చిగా అయిన తర్వాతనే రంగు షేడ్ అద్దుతాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ రంగు అద్దేది కూడా పెడతానండి. ఇవి వైట్గా చేసుకున్న పాగళ్ళు డిజైన్ ఉన్నది కదండి ఎగరగొట్టింది, అది మొత్తం రంగు అద్దే విధానం నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఫుల్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఇంతవరకు ఆపాను. నెక్స్ట్ వీడియో పెడతాను, ఫాలో చేయండి.